నమస్తే. ఈరోజు జనగాం జిల్లాలోని నర్మట మండలంలోని వెల్దండ చెరువును జిల్లా ఉపాధ్యక్షుడు డిసిసి అధ్యక్షుడు గంగం నరసింహారెడ్డి అన్ని రైతులకు అందరి రైతులకు కూడా నీళ్లు అందజేసినట్టు చెప్పారు. ఈ ప్రభుత్వం అందరికీ అందుబాటులో ఉంటుందని, రైతుల పాలిటీ పేదల పాలిటీ కాకుండా అందరు కూడా సమన్వయంగా పనిచేస్తూనే ఉందని, సంక్షేమ పథకాలు అందరిలో అందించడంతో పాటు ప్రతి వారిని కూడా వెనుక వండుకుంటూ అభివృద్ధి పదం వైపు నడిపించాలని వారు తెలిపారు. మరి అదేవిధంగా వారు ఏమంటున్నారో వారి మాటలు అడిగి తెలుసుకుందాం. వర్షాలు ఈరోజు ఇంతకుముందు కొంచెం ముందుగా పడ్డాయి, తర్వాత కొంచెం లేట్ అయింది. లేట్ అయితే నాట్లకు ఇబ్బంది అవుతుందన్న ఉద్దేశం మీద అన్ని రిజర్వాయర్లు మన మండల్లో గనిరామరం కానీ, అటు బొమ్మాకూరు కానీ, అటు కనమేనగూడెం కానీ, ఇటు వెల్లండ కానీ, అదేవిధంగా తపాసుపల్లి కూడా నీళ్లు పోతున్నాయి. రైతులందరూ బాగుపడాలి, రైతులు సుభిక్షంగా ఉండాలని చెప్పేసి మన ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. కాబట్టి 2 లక్షల రుణమాఫీ కానీ, 500 బోనస్ కానీ రైతు ప్రభుత్వం కాబట్టి ఈరోజు ఈ నీళ్లు విడుదల చేయడం జరిగింది. ఈ విడుదలకు సహకరించిన అధికారులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ జై కాంగ్రెస్, కోమూరు ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వం, రామల కిరణ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, భట్టి విక్రమార్క గారి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.